హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి సెప్టెంబర్ 18వ తేదీ అనగా రేపే అండి రెండో చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేయవలసినవి చేయకూడనివి ఏమిటా అనేది నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. చంద్రగ్రహణం 18వ తేదీ అనగా మంగళవారం రోజున ఉదయం 6:12 గంటలకైతే ప్రారంభమవుతుందండి. మన భారతదేశంలో అది 10-17 గంటలకైతే ముగిస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 4 నిమిషాలు అయితే ఉంటుందండి. అంటే ఈ మధ్యలో 4 గంటలు 4 నిమిషాలు అయితే ఉంటుందండి. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణానికి 9 గంటల ముందే మనకి సూతకాలం అనేది ప్రారంభం అవుతుందండి. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించడానికి గ్రహణ సమయంలో అదనంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలామంది చెప్తూ ఉంటారు, చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గుర్తుంచుకోవాల్సినవి కొన్ని విషయాలైతే నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అదే గ్రహణ టైంలో మన పెద్దవాళ్ళు అయితే మనకు చెప్తూనే ఉంటారండి. నేను వాటిలో కొన్ని విషయాలు నాకు తెలిసినైతే మీకు ఇప్పుడు చెప్పబోతున్నా అండి. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణ సమయంలో ఇంటి లోపలే ఉండాలని సలహా అయితే ఇస్తారండి. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయని, బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండడమే మంచిది. ఇంకా చంద్రగ్రహణ సమయంలో ఏది తినకూడదు. అయితే గర్భిణీ స్త్రీలు మందులు తీసుకోవడానికి మాత్రం తినవచ్చండి. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణ సమయంలో తమ ఇంటి కిటికీలను, తలుపులను మూసైతే ఉంచాలి. ఎందుకంటే ఆ కిరణాలు అవన్నీ మనకి లోపలికి వచ్చి మన మీద పడతాయని పిండం పైన, అందుకని అన్ని కిటికీలు అవన్నీ మూసివేయాలని అంటారండి. చంద్రగ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్ర పఠనంతో పాల్గొనాలండి. అంటే మనకి ఇష్టమైన దేవుళ్ళ ఆరాధన అయితే ఆ రోజు చేసుకుంటూ ఉండాలి. పూజ అయితే నిర్వహించరండి, ఓన్లీ ధ్యానం అయితే చేయాలి అప్పుడు. ఇంకా ప్రజాదరణ పొందిన ఓ నమ్మకం ప్రకారం గ్రహణ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి చంద్రగ్రహణానికి ముందు ఆ తర్వాత స్నానం చేయడం చాలా అవసరమండి. అంటే మన గ్రహణం వచ్చే ముందు ఒకసారి స్నానం, గ్రహణం పోయాక కూడా ఒకసారి స్నానం అయితే చేయమంటారండి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆవరణాలను ధరించకూడదని చెప్తూ ఉంటారు. ఇంకా చంద్రగ్రహణ సమయంలో నిద్రపోకూడదంట ఆ టైంలో. కావున నిద్రను నివారించాలి. ఇంకా చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలి. బదులుగా పూర్తిగా విశ్రాంతి అనేది తీసుకోవాలండి. అంటే విశ్రాంతి అంటే నిద్రపోవాలని కాదండి, నిద్రపోకుండా మన దేవుణ్ణి విశ్రాంతి అనేది తీసుకోవాలండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.